హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. బ్యూటిఫుల్ జూట్ శారీస్తో మీ ముందుకు వచ్చాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. కలెక్షన్ చాలా ఎక్కువగా ఉందండి. ప్రతి ఒక్క కలర్ బాగుండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవంతా కూడా కస్టమైజ్డ్ పీసెస్. చాలా మందికి ఏంటంటే యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు కస్టమైజ్డ్ పీసెస్ తీసుకుంటారు. అండ్ ఇవేంటంటే కొన్ని హాఫ్ శారీ ప్యాటర్న్ లా ఉన్నాయి. అంటే 2 మీటర్స్ ఒకటి, 3 మీటర్స్ ఒకటి, పాట్లీ పళ్ళు అంటాం కదా, అలాంటి స్టైల్ అన్నమాట. సో ఫస్ట్ శారీ చూడండి, పింక్ అండ్ లావెండర్ కలర్. బోత్ ద సైడ్స్ మనకి బార్డర్ ఏంటంటే ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి. బ్లూ అండ్ వైట్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. కింద బార్డర్ లో కూడా చక్కగా ఫ్లోరల్ ప్రింట్స్. బాడీ పార్ట్ లో కూడా చూడండి చిన్న చిన్న ప్రింట్స్ బ్లూ అండ్ వైట్ కలర్ తో. ఫ్యాబ్రిక్ కూడా మీకు జూట్ కాబట్టి ఆ టెక్స్చర్ బాగా తెలుస్తుంది. జూట్ ఎంతైనా కానీ ఒక రాయల్నెస్ కనబడుతుంది, చాలా బాగుంటుంది. పళ్ళు కూడా చూసేయండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను కట్టుకున్నప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకున్నానో అక్కడ కాంట్రాస్ట్ లావెండర్ కలర్ వచ్చింది. అందుకే 2 మీటర్ 3 మీటర్ స్టైల్ అని చెప్తున్నాను. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది, మంచి జూట్ బ్లౌజ్. శారీ కలర్ తో చక్కగా ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, అదే ప్యాటర్న్ మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ శారీస్ లో. సో శారీ కలర్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చూపిస్తున్నానండి. చాలా కలర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఈ వైట్ అండ్ బ్లాక్ ఎలా వస్తుందో చూడండి. మంచి వైట్ గా ఉంది శారీ. పైన వైపున కింద వైపున ఇలా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి. బాడీ పార్ట్ అంతా కూడా ఈ ప్యాటర్న్ చూడండి, బర్డ్స్ లాగా ప్రింట్స్ లాగా తీసుకుందాం. పళ్ళు కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో ఫ్రిల్స్ ఎలా వస్తున్నాయో చూపిస్తాను. ఫ్రిల్ పార్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ తో మనకి ఇలా వస్తుంది అనమాట. సో శారీ కట్టుకున్నాక వైట్ అండ్ బ్లాక్ పైన చక్కగా హాఫ్ శారీ ప్యాటర్న్. బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ బ్లౌజ్. శారీ అయితే అద్దరిపోయింది. చూడండి ఎంత బాగుందో శారీ. కంప్లీట్ బ్లాక్ పైన ఇలా చూస్తున్నారు కదా, ప్రింట్స్ ఎంత బాగున్నాయో. బర్డ్ స్టైల్ ప్రింట్స్ వచ్చేసాయి. నీట్ గా ఉందండి ప్యాటర్న్. ప్రైసింగ్ డీటెయిల్స్ అదేదైనా కావాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేసేయండి. బికాస్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి కదా, అందుకే జస్ట్ వాట్సాప్ చేసేసారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఈ శారీ కలర్ అయితే హైలైట్ అండి. మంచి బ్యూటిఫుల్ కలర్ శారీ. శారీ చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి అనమాట. మీకే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎంత బాగున్నాయో శారీస్. ఇదండి ప్యాటర్న్. మంచి పీచ్ కలర్ లాగా వచ్చేసింది. పైన వైపున కింద వైపున మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్ లాగా తీసుకున్నాం. అండ్ అలాగే లీఫ్ ప్రింట్స్ వచ్చేసాయి. సో ఒక బ్లాక్ అంతా లీఫ్ ప్రింట్స్, ఒక బ్లాక్ అంతా ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్. పళ్ళు కూడా చక్కటి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో మనం ఫ్రిల్స్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఉంటుందండి ఫ్రిల్స్ పెట్టుకునే ఏరియా. ఇలా అనమాట. సో కలర్ కాంబినేషన్ చూసుకోండి, పీచ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ రెడ్ కలర్ పైన అంతా కూడా మనకి ఇలా మాతలాగా చక్కగా ప్రింట్స్ వచ్చేసాయి. డిఫరెంట్ బుద్ధ ప్యాటర్న్ ప్రింట్స్ లాగా అలా వస్తాయి. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, మంచి రెడ్ శారీ. పైన బార్డర్ ఏం లేదండి, బాడీ పార్ట్ అంతా ఇలా చిన్న బుద్ధిస్ లాంటి ప్రింట్స్ వచ్చేసాయి. కింద ఎలిఫెంట్ ప్రింట్స్ అనమాట. పళ్ళు చూసేయండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ తో. ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ మాత్రం పీచ్ కలర్ తో వచ్చేసింది. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. సో వీటిపైన ఫ్రిల్స్ లో అంతా కూడా ప్రింట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్యాటర్న్. మీకు నచ్చిన కలర్స్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్. మీకు కూడా నచ్చుతుంది, చూపిస్తాను చూడండి. కలర్ ఎంత బాగుందో. మంచి ఎల్లో కలర్, పైన బార్డర్ ఏం లేదు. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, లైట్ బ్లూ అండి. బ్లూయిష్ లోనే చాలా బాగుంది. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, సింపుల్ బార్డర్ లాగా వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా స్లాంటింగ్ లైన్స్ అనమాట. శారీలో కంప్లీట్ గా స్లాంటింగ్ లైన్స్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ తో కనబడుతుంది. లైట్ కలర్ కాబట్టి మీకు వీడియోలో అంత క్లియర్ గా కనబడుతుందో లేదో నాకు తెలియదు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ తో చిన్న బ్యూటిఫుల్ పళ్ళు ఫ్లోరల్ ప్రింట్స్ తో వచ్చేసింది. అండ్ దీంట్లో ఫ్రిల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. ఫ్రిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఫ్రిల్స్ ఉంటాయి. ఇలా వస్తుందండి మంచి ఎల్లో ప్యాటర్న్ ఫ్రిల్స్. వీటిపైన కూడా ప్రింట్స్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ ప్రింట్స్, క్రీపర్ ప్యాటర్న్ ప్రింట్స్ చక్కగా వచ్చేసాయి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇలా ఉంటుందండి బ్లౌజ్ స్టైల్.
నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్, కాస్త యూనిక్గా అండ్ కలర్ కూడా చాలా మంచిగా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్. కలర్స్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. ఈ కలర్ కూడా చూసేద్దాం. సో ఈ కలర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదండి కలర్, మంచి గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్, పైన వైపున కింద వైపున. సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, గ్రేకి మెరూన్ కలర్ కాంబినేషన్. పైన అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ తో చక్కగా ప్రింట్స్, కింద కూడా చూడండి అంటే మనకు ఆ మోటివ్స్ అలా కనబడుతున్నాయి. ప్రింట్స్ అంతా కూడా క్యాన్వాస్ ప్రింట్స్ అయినా కానీ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఒక లేడీ అలా డాన్స్ చేస్తున్నట్టు డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చేసాయి. బాడీ పార్ట్ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ ప్రింట్స్. మీకు ప్రింట్స్ క్లియర్ గా తెలుస్తున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ ఎలా వస్తాయంటే కాంట్రాస్ట్ మెరూన్ కలర్ తో ఉంటాయండి. ఫ్రిల్స్ అనేవి మంచి డార్క్ మెరూన్ కలర్ ఫ్రిల్స్ లాగా వచ్చేసి వీటిపైన అంతా కూడా ప్రింట్స్ ఉన్నాయి. సో మీరు కట్టుకున్నప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి పీకాక్స్ అండ్ డైమండ్స్ తో. పళ్ళు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది అనమాట. బ్లౌజ్ బ్యూటిఫుల్ గా వచ్చేసింది. శారీ కలర్ తో బార్డర్ అనమాట. శారీ చాలా చక్కగా ఉంది. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. సో శారీస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను ఏదైతే కట్టుకున్నానో అలాంటి ప్యాటర్న్ అన్ని 3 మీటర్స్ 2 మీటర్స్ అనమాట. అంటే మన షోల్డర్ నుంచి ఒక కలర్ ఉంటుంది, బాడీ పార్ట్ నుంచి మన ఫ్రిల్స్ వరకు ఒక కలర్ ఉంటుంది. అవంతా 3 మీటర్స్ డిఫరెంట్ కలర్. సో కలర్ చూడండి, గ్రీన్ కలర్, పైన బార్డర్ ఏం లేదు, ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి, కింద కలర్ఫుల్ గా మనకి ఫ్లోరల్ ప్రింటెడ్. పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో మనకి ఫ్రిల్స్ కూడా అలాగే కాంట్రాస్ట్ ఉంటుంది. ఇలా కాంట్రాస్ట్ అనమాట. బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ కలర్ తో బ్యూటిఫుల్ బార్డర్ వచ్చేసింది. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ అంటే మీరు ఎలా కనబడుతుంది ఏంటి అని ఇంకొకసారి క్లియర్ గా చూసుకోవాలి అనుకున్నా జస్ట్ వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో. ఈ కలర్ కూడా బాగా కనబడుతుందండి, చాలా మంచి ఎల్లో కలర్, దానికి బ్లూ కలర్ కాంబినేషన్ తో. శారీ చూస్తున్నారు కదా, బ్లూ శారీ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి. కింద బార్డర్ దగ్గర మాత్రం పెద్ద పెద్ద పీకాక్స్ తో చాలా చక్కగా కనబడుతుంది. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి పళ్ళు, అండ్ వాటిపైన కూడా చిన్న చిన్న ప్రింట్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ తో వచ్చేసాయి. ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ చూడండి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పైన ఫ్లోరల్స్ వచ్చేస్తాయి. ఇలా అనమాట కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ చూసే తీసుకుంటారండి, అంటే ప్రింట్స్ ఏమున్నాయి అదంతా కూడా చూడము, కలర్ కాంబినేషన్ అంత అట్రాక్టివ్ గా ఉంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా ఎల్లో కానీ వైన్ కలర్ లాగా వచ్చింది కలర్. సో ఈ శారీ కూడా ఎలా ఉందో చూసేద్దాం. జస్ట్ మీకు ఓపెన్ చేసి పళ్ళు వేసుకోగానే లుక్ అయితే అర్థమవుతుందండి. శారీ అంతా ఎల్లో లాగా వచ్చేసి పైన వైపున కింద వైపున ఇలా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్, బాడీ పార్ట్ లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. ఇదన్నమాట ప్యాటర్న్. అదే కింద పళ్ళు చూడండి, బ్రౌన్ పళ్ళు, వాటిపైన కూడా ప్రింట్స్ అండ్ ఫ్రిల్స్ అంతా కూడా ఈ వైన్ బ్రౌన్ కలర్ అంటున్నాను కదా అలాగే ప్రింట్స్ వచ్చేసాయి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది. సేమ్ ప్యాటర్న్ అండి, ఎలాంటి డిఫరెన్స్ లేదు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, మంచి డార్క్ టొమాటో రెడ్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట. దానికి పీచెస్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. శారీ కలర్ చూసేయండి. మనం వేసుకున్నాక పైన బార్డర్ ఏం లేదు, అంత ముగ్గు స్టైల్ ప్రింట్స్ వచ్చాయి కలర్ఫుల్ గా. కింద మాత్రం ముగ్గు స్టైల్ తోనే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది. పళ్ళు కూడా చూసేయండి, బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ప్రింట్స్ తో. అండ్ పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో ఫ్రిల్స్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయి. సో ఏదైతే రెడ్ ఉందో అది 3 మీటర్స్ ఉంటుందండి, ఏదైతే షోల్డర్ నుంచి వేసుకుంటామో అది 2 మీటర్స్ వచ్చేస్తుంది. సో మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో చూస్తున్నారు కదండి, అంతా కూడా ప్రింట్స్ వచ్చేసి కింద ముగ్గు స్టైల్ బార్డర్ లాగా వస్తుంది కింద వైపున. సో మీరు ఫ్రిల్స్ పెట్టుకొని ఇవి ఇలా కాదండి, కట్టుకున్నాకే వీటి లుక్ అనేది తెలుస్తుంది. మీరు ఎంత చూసినా కానీ ఇది కట్టుకున్నాక లుక్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ లో కూడా చూడండి పెద్ద బార్డర్ వచ్చేసింది చాలా నీట్ గా. సో ఇవంతా కూడా కస్టమైజ్డ్ పీసెస్, జూట్ లో మంచి కస్టమైజ్డ్ పీసెస్. ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ లో ఒకటి చూపించాను, ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ అండి. బికాస్ జూట్ అనగానే అందరూ డిగ్నిఫైడ్ గా ఉండాలి అని తీసుకుంటూ ఉంటారు. సో బ్లాక్ అండ్ వైట్ మోస్ట్ సెల్లింగ్ అనమాట. చాలా వెరైటీస్ ఉంటాయి మనకి బ్లాక్ అండ్ వైట్ లోనే. ఈ ప్యాటర్న్ చూడండి, మంచి వైట్ కలర్ వచ్చేసింది, స్లాంటింగ్ లైన్స్ బ్లాక్ కలర్ తో క్రీపర్స్ లాగా స్లాంటింగ్ లైన్స్ వచ్చేసి వాటి మధ్యలో చిన్న చిన్న బ్లాక్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా వస్తుంది. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ బ్లాక్ పళ్ళు ప్రింటెడ్ స్టైల్ తో ఉంటుంది.
అండ్ దీంట్లో ఫ్రిల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. ఫ్రిల్స్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వాటిపైన అంతా లీఫ్ ప్రింట్స్ వచ్చేసాయి. ఇలా ఉంటాయండి మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో. అండ్ దీంతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్, సేమ్ ప్రైస్ అంటే సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్స్ వేరు, కలర్కి తగ్గట్టు ప్రింట్స్. అంటే ఇవన్నీ కస్టమైజ్డ్ కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. డిఫరెంట్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, పింక్, మంచి క్లాసీ కలర్, గ్రేష్ బ్లూ, ఎలిఫెంట్ బ్లూ అంటారు చూసారా, అలాంటి కలర్. పైన వైపున మనకి ఇలా పీకాక్ స్టైల్ బార్డర్ వచ్చింది, కింద వైపున కూడా హెవీగా పీకాక్స్ వచ్చేసాయి బార్డర్లో. బాడీ పార్ట్ మాత్రం చిన్న స్లాంటింగ్ లైన్స్ లాగా రన్ అవుతున్నాయి. మీకు వీడియోలో కలర్ ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట నుంచి అయితే కలర్ చాలా బాగుంది. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పైన ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు. అండ్ మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో ఫ్రిల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. ఇలా ఉంటాయండి ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర అంతా పింక్ పైన ప్రింటెడ్ ఆప్షన్ లాగా కనబడుతుంది. సో కట్టుకున్నాక కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది. అండ్ దీంతో పాటు మనకి బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఫ్రిల్స్ పెట్టుకుంటాం చూసారా ఆ కలర్తో వస్తాయి బ్లౌజ్. సో ఓవరాల్గా కట్టుకున్నాక హాఫ్ శారీ లుక్, అలా డిఫరెంట్ డిజైనర్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. మన నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి పీచ్ కలర్లో తీసుకుందాం. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి. మంచి గ్రీన్, మంచి పీచ్, రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. జస్ట్ మీకు పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగా సెట్ అవుతుందో. ఇది వచ్చేసి పీచ్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఇలా వచ్చేస్తుంది శారీ. పైన బార్డర్ ఏం లేదండి, ఇలా నీట్గా పీకాక్స్ అండ్ కోకోనట్ ట్రీస్ లాగా ఆ కలర్ పైన ఆ ప్రింట్స్ కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి. కింద కూడా చూడండి సింపుల్గా పీకాక్స్ అండ్ కోకోనట్ ట్రీస్ లాగా శారీ అంతా. పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు, ప్రింటెడ్ ప్యాటర్న్తో ముగ్గు ప్యాటర్న్ ప్రింట్స్ లాగా వచ్చేసాయి. అండ్ దీంట్లో మనం ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర అంతా గ్రీన్ పైన పీచ్ కలర్తో ముగ్గు ప్యాటర్న్ ప్రింట్స్ లాగా కనబడుతున్నాయి. ఇలా వస్తాయండి ఫ్రిల్స్. సో కలర్ కాంబినేషన్ చూడండి హైలైట్ అసలు. అండ్ దీంతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదు. సేమ్ ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్తో చేపించాము. ఈ కలర్ కూడా లైట్ లావెండర్ కలర్ చూస్తేనే హైలైట్ అసలు. పైన బార్డర్ ఏం లేదండి, నీట్గా ప్రింట్స్ వచ్చేసాయి. సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. కింద మాత్రం హెవీలీ ముగ్గు ప్యాటర్న్ ప్రింటెడ్ బార్డర్. పళ్ళు కాంట్రాస్ట్ ఈ రేడియం గ్రీన్ లాగా ఉంది చూసారా, అలాంటి బ్యూటిఫుల్ చిన్న పళ్ళు వస్తుంది పోల్కా డాట్స్తో. మనం ఫ్రిల్స్ పెట్టుకునేది కూడా ఈ గ్రీనిష్ కలర్ అంతా పోల్కా డాట్స్ వచ్చాయి లావెండర్ కలర్తో. కలర్ కాంబినేషన్ హైలైట్. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, ఎంత బాగుందండి అసలు శారీ చూడ్డానికి. బ్లౌజ్ స్టిచ్ చేసి కనుక వేసుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది. ఇంకొక శారీ ఉంది, అది కూడా చూసేద్దాం. ఇదైతే ఆల్రెడీ బ్లాక్ అండ్ వైట్ చాలా చూసారు, రెడ్ అండ్ పీచ్లో చూసారు, కానీ బ్లాక్ రెడ్ చూడలేదు ఇప్పటి వరకు. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉందన్నమాట శారీ. సో శారీ ఎలా ఉందో కూడా చూసేద్దాం. మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, జూట్లో బ్లాక్ అండ్ రెడ్ హైలైట్ అవుతుంది. పైన చూడండి ఒక చిన్న గోల్డెన్ స్ట్రాప్ లాగా వచ్చి బాడీ పార్ట్లో ఒక బాక్స్ అంతా కూడా ట్రీస్ వెల్ లాగా ప్రింట్స్ వచ్చేసాయి. అది స్లాంటింగ్ లైన్స్లో. ఇంకొక స్లాంటింగ్ లైన్లో మనకి పీకాక్ ముగ్గు ప్యాటర్న్ ప్రింట్ లాగా. సో స్లాంటింగ్ లైన్స్లో పీకాక్స్, స్లాంటింగ్ లైన్స్లో మనకి ఫ్రేమ్స్ లాగా వచ్చేసాయి. అదే కింద బార్డర్ దగ్గర చూడండి, కింద బార్డర్ దగ్గర కూడా సేమ్ పైన వచ్చినట్టే పీకాక్స్ అండ్ ఒక ఫ్రేమ్ అంటున్నాను కదా, అలాగే ఉంటుంది ప్రింట్స్ అంతా కూడా. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు, అంత మ్యాంగో ప్రింట్స్ వచ్చేసాయి రెడ్ పైన. మనకి పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో మనం ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర కూడా చక్కగా రెడ్ పైన ఇలా బ్లాక్ కలర్ మ్యాంగో ప్రింట్స్ వచ్చేస్తాయి. ఇలా వస్తుందండి ప్యాటర్న్, ఇదన్నమాట స్టైల్. సో కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. శారీలో తీసుకున్నటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. ఇవంతా కూడా జూట్లో కస్టమైజ్డ్ పీసెస్ చూపించాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను కట్టుకుంటే కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పళ్ళు అండ్ మనం ఫ్రిల్స్ పెట్టుకునే పార్ట్ ఒక కలర్ వస్తుంది, షోల్డర్ అంతా ఒక కలర్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ 3 మీటర్ 2 మీటర్ స్టైల్ శారీ అనమాట. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి అన్నిటికీ. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.